50 రూపీస్ తో సేవింగ్ ఐడియా. మన సేవింగ్ ఎప్పుడు కూడా చిన్న చిన్న అమౌంట్సే పెద్ద పెద్ద అమౌంట్స్ ఎలా అవుతాయి అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. 50 రూపీస్ తో 50 రూపాయలతో మొదలయ్యేటటువంటి 4 సేవింగ్ ఐడియాస్. 4 ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఒక సేవింగ్ ఐడియా చెప్తే ఇది కష్టంగా ఉంది మ్యామ్ అంటున్నారు, ఇంకొకళ్ళు అది ఈజీగా ఉంది మ్యామ్ అంటున్నారు. అందుకని 4 సేవింగ్ ఐడియాస్ నేను వరుసగా ఈ వీడియోలో చెప్తాను. అప్పుడు ఈ 4గిట్లో మీకు ఏది ఈజీ అయితే, ఏది కన్వీనియంట్ అయితే, ఏది మీరు ఫాలో అవ్వగలిగితే దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఇంకా ఈ వీడియోస్ వచ్చేసి ఎస్పెషల్లీ నేను మిడిల్ క్లాస్ వాళ్ళ కోసము చేస్తున్నానని మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే సేవింగ్స్ ఇప్పటి వరకు కూడా చేసుకున్నటువంటి వాళ్ళు మరి ఎంతో కొంత సేవ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ అన్ని నేను చేస్తున్నాను. ఒకవేళ నా వెనకటి వీడియోస్ గోల్డ్ ఎలా కొనుక్కోవాలి, మనీ ఎలా సేవ్ చేయాలి, ఇవన్నీ కూడా అందులో నేను చెప్పాను. మీకు ఏ వీడియో నచ్చితే ఆ వీడియోని ఓకే అండి. మనమైతే మనీ సేవింగ్ ఐడియాని స్టార్ట్ చేద్దామండి. 50 రూపీస్ తో మనీ సేవింగ్ ఐడియా అన్నమాట. అయితే ఇది ఫస్ట్ టైప్ అన్నమాట. ఈ ఫస్ట్ టైప్ కొద్దిగా జాగ్రత్తగా చూడండి. నేను ఒక్క చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో నేను రాయట్లేదు. ఇది 5 డేస్ అంటే వీక్ కి 5 డేస్ సేవ్ చేసేటటువంటి మనీ సేవింగ్ ఐడియా అన్నమాట. వీక్ కి 5 డేస్ సేవ్ చేయాలి అంటే ఫస్ట్ డే ఇదిగోండి, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే. ఇలా ఫస్ట్ డే వచ్చేసి ఒక 50 రూపీస్ సేవ్ చేయాలండి. సెకండ్ డే వచ్చేసి కూడా 50 రూపీస్ సేవ్ చేయాలన్నమాట. థర్డ్ డే వచ్చేసి 50 రూపీస్ సేవ్ చేయాలి. తర్వాత ఫోర్త్ డే వచ్చేసి 50 రూపీస్, ఫిఫ్త్ డే వచ్చేసి 50 రూపీస్. అంటే వారానికి మనకి 7 రోజులు కదండి, కానీ ఇది వారానికి 5 రోజులు మాత్రమే సేవ్ చేస్తామన్నమాట. మిగతా 2 రోజులు మనం ఎలాంటి సేవింగ్ చేయము. ఎందుకంటే మన దగ్గర తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా వారంలో అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు సేవ్ చేయండి. శని ఆది మీరు సేవ్ చేయాల్సినటువంటి అవసరం లేదన్నమాట. ఇలా 5 డేస్ గనక మీరు సేవ్ చేస్తే 5 డేస్ కి మీకు ఎంత అవుతుంది అంటే 250 రూపీస్ అవుతుందండి అమౌంట్. 5 డేస్ కి 250 రూపీస్ అవుతుంది. అదే 1 మంత్ కి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది అంటే 1 మంత్ కి వచ్చేటప్పటికి మీకు 250 రూపీస్ 4 వారాలు కదండి, కాబట్టి 1000 రూపీస్ అవుతుంది అనమాట. ఇది 1 మంత్ కి వచ్చేసి 1000 రూపీస్ అమౌంట్ అన్నమాట. అలాగే 1 మంత్ తర్వాత 1 ఇయర్ కి ఎంత అవుతుందో చూద్దాము. 1 ఇయర్ కి వచ్చేసి 1000 రూపీస్ కదండి 1 మంత్ కి. అలాగే మనకు వచ్చేసి 12 నెలలు. 12 నెలలు అంటే 12,000 రూపీస్, 12,000 రూపాయలు అవుతుందండి. ఇది వచ్చేసి 1 ఇయర్ కి 12,000 రూపాయలు అవుతుంది. అదే 5 ఇయర్స్ కి అంటే 5 సంవత్సరాలకు వచ్చేసరికి 12,000 సంవత్సరానికి కదండి, 5 సంవత్సరాలకు వచ్చేసరికి 60,000 రూపాయలు మనకి సేవ్ అవుతుంది అనమాట. చూసారా, మనం సేవ్ చేస్తుందేమో 50 రూపాయలే, అంటే చాలా తక్కువ అమౌంట్. తక్కువ అమౌంటే ఎంత పెద్ద అమౌంట్ అయిపోయింది చూసారు కదా. అంటే 50 రూపాయలు 5 రోజులు సేవ్ చేసేటటువంటి ఐడియా అండి ఇది. ఈ ఐడియా మీకు నచ్చితే ఇది ఫాలో అవ్వండి.